అసలు కళలోకి తాబేలు వస్తే ఏం జరుగుతుంది? అసలు తాబేలు ఎవరు? అసలు ఏంటిది? అసలు దేనికి మనం తాబేలుని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం? అసలు తాబేలు ఒక లక్షణం ఏమిటి? ఇవి మన కళ్ళలోకి వస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ తెలుగు. అసలకు దేవదానవ యుద్ధంలో దేవతలకు మందర పర్వతం వాసుకిని అమృతాన్ని వెలికి తీయడానికి దేవతలకి పనిముట్లుగా శ్రీ మహావిష్ణువు దేవతలకు ఇస్తారు. కానీ సముద్రాన్ని చిరుగుతుండగా మందర పర్వతం లోపలికి వెళ్ళిపోతుందని గుర్తించిన శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించి తన వీపు మీద మందర పర్వతాన్ని మోసి అమృతాన్ని వెలికి తీయడానికి సహాయపడతారు. అప్పటి నుంచి తాబేలుని విష్ణు అవతారంగా మనం భావిస్తాము. అలాంటి తాబేలు ఇప్పుడు మన కళ్ళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాబేలు అనగానే మనకి గుర్తొచ్చేది దాని దీర్ఘకాలమైన ఆయుస్సు. మరియు తాబేలు కనిపించడం మంచి శకునంగా భావిస్తారు. తాబేలు కళ్ళలోకి రావడం వల్ల మనకి మంచి అదృష్టం, బాగా డబ్బులు కలిసి వస్తాయి. తాబేలు అంటే కూర్మ అవతారం, అందుకనే ఇది కళలో కనిపించినా మనం పెద్దగా భయపడవలసిన పని లేదు. మొదటిగా తాబేలు కళ్ళలోకి వస్తే ఇది చాలా మంచిది అని మనం అర్థం చేసుకోవాలి. తాబేలు కళ్ళలో కనిపించడం వల్ల రానున్న రోజుల్లో మనం సంతోషంగా, సౌభాగ్యంతో, డబ్బుతో నిండు నూరేళ్ళు సుఖంగా ఉంటాము. మనం చాలా రోజులుగా జరగట్లేదు అని భావిస్తున్న పనులు మరియు బాగా మనం దేని గురించి అయినా ఆశగా ఎదురు చూస్తే అలాంటి కోరికలు కూడా మనకు తీరుతాయి. తాబేలు మన కళ్ళలోకి రావడం వల్ల మనకి ఆకస్మిక ధన లాభం వస్తుంది. ఒకవేళ తాబేలు పిల్లలను మనం కళలో చూసినట్లు అయితే ఇది మనం రానున్న రోజుల్లో సుఖంగా ఉంటామని అర్థం. ఒకవేళ గనక మనం తాబేలుని కళలో పట్టుకున్నట్టు కళ వస్తే ఇది అంత మంచిది కాదు. ఎవరో శత్రువులు మన మీద కుట్రలు చేయడానికి రెడీగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ తాబేలు మనల్ని తరుగుతున్నట్టు గనక మనం కలగంటే మనం ఏదో ఒక విషయం గురించి చాలా భయపడుతున్నామని అర్థం. కానీ మనం ఆ విషయం గురించి అంత భయపడాల్సిన పని లేదు. మీరు ఒకవేళ ఆ పనిని సక్రమంగా ఒక చోట కూర్చొని నిదానంగా చేసినట్లయితే మీకు ఆ పని ఎమ్మటే పూర్తయిపోతుంది. తాబేలు ఒకవేళ మన కళలో తన కాలు చేతిని తన డప్పులోకి దాచుకున్నట్లు గనక వస్తే మనం అభద్రతా భావానికి లోనైనట్లు. మనం ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి ఎమ్మటే వెనక్కి తెచ్చుకోవడం చాలా ఉత్తమము. మనకి తాబేలు నీళ్ళల్లో కనుక ఈత కొట్టినట్టు కళ వస్తే మనం చేసే పనుల్లో చాలా ప్రశాంతంగా మనం ఉండవచ్చు. మరియు రానున్న రోజుల్లో మనం సెటిల్ అవుతామని అర్థం. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.